టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్య కేసులో విచారణ వేగంగా కొనసాగుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించి కీలక ఆధారాలను పోలీసు సేకరించారు. అనంతపురంలో సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ ఆధ్వర్యంలో సతీష్ కుమార్ మృతిపై విచారణ చేపట్టారు. పోస్ట్ మార్టం నిర్వహించనున్న వైద్య బృందంతో విచారించారు. ఫోరెన్సిక్ వైద్యులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. పోలీసులు నిన్న సతీష్ కుమార్ మృతిపై సీన్ కన్స్ట్రక్షన్ చేశారు. సతీష్ కుమార్ మరణానికి గల కారణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ప్రస్తుతం పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో పలు కీలక ఆధారాలు లభించకపోవడంతో మరింత ఆసక్తి రేపుతోంది. అలాగే సతీష్ కుమార్ పోస్ట్ మార్టం నివేదిక ఇంకా బయటకు రావాల్సి ఉంది. పోస్ట్ మార్టంలో సతీష్ మరణంపై కీలక విషయాలు వెలుగులోకి రానున్నాయి. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్య కేసులో విచారణ వేగంగా కొనసాగుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించిన కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. అనంతపురంలో సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ ఆధ్వర్యంలో సతీష్ కుమార్ మృతిపై విచారణ చేపట్టారు. పోస్ట్ మార్టం నిర్వహించనున్న వైద్య బృందంతో విచారించారు. ఫోరెన్సిక్ వైద్యులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. పోలీసులు నిన్న సతీష్ మృతిపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. సతీష్ కుమార్ మరణానికి గల కారణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ప్రస్తుతం పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో పలు కీలక ఆధారాలు లభించకపోవడంతో మరింత ఆసక్తి రేపుతోంది. అలాగే సతీష్ కుమార్ పోస్ట్ మార్టం నివేదిక ఇంకా బయటకు రావాల్సి ఉంది. పోస్ట్ మార్టంలో సతీష్ మరణంపై కీలక విషయాలు వెలుగులోకి రానున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ లైవ్ ద్వారా అందిస్తారు. రమణ, చెప్పండి, అక్కడ తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే తాడిపత్రి వద్ద మాజీ ఏవీఎస్ఓ వృత్తి కలకలం రేగిందని చెప్పాలి. టీటీడీ పరకామణికి సంబంధించినంత వరకు కూడా పరకామణిలో దొంగతనం జరిగిన సందర్భంలో రవికుమార్ ఎవరైతే దొంగతనం చేస్తున్నారో దానికి సంబంధించి ఏదైతే సతీష్ కుమార్ అప్పట్లో ఆయన మీద కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేసిన తర్వాత దీనిని కొంతమంది ఒత్తిళ్ల కారణంగా కూడా ఆయన కేసు రాజీ తీసుకున్నారని ఆ విమర్శలు వెల్లువెత్తాయి. ఎందుకంటే రెండవసారి కూడా సిఐడి ఏదైతే సిట్ అధికారులు ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో సతీష్ కుమార్ మృతి ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైన పరిస్థితి అయితే ఉంది. సతీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన మొదట ఈ నెల 6వ తేదీ సిట్ అధికారుల ముందర ఎంక్వైరీకి హాజరయ్యారు. అటు తర్వాత 14వ తేదీ కూడా మరలా కూడా హాజరు కావాలని సిట్ ఆదేశాలు జారీ చేయడంతో ఆయన 13వ తేదీ తాడిపత్రి నుంచి కూడా ఆయన ఏదైతే గుంతకల్లు నుంచి కూడా నారాయణాద్రి ఎక్స్ప్రెస్ లో తిరుపతికి బయలుదేరారు. తర్వాత గంట వ్యవధిలోనే ఆయన మృతి చెందిన ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైన పరిస్థితి అయితే ఉంది. తాడిపత్రి వద్ద ఆయన ఆ మృతదేహం కనిపించడంతో కూడా దీని మీద ఇప్పటికే పోలీసు అధికారులు అలాగే సిట్ అధికారులు కూడా దర్యాప్తు ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే సతీష్ కుమార్ మృతి చెందాడో ఆ మృతికి సంబంధించి పోలీసులు ఇప్పటికే రీకన్స్ట్రక్షన్ అంటే రీ ఎంక్వైరీ కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సీన్ రీక్రియేషన్ చేస్తూ కూడా మొదట ఎక్కడి నుంచి ఆయన ప్రారంభమయ్యారు, ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారు అనే దీని మీద కూడా పోలీసులు అయితే ఆరాపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఎవరైతే సతీష్ కుమార్ మృతి చెందాడో ఆయనకు సంబంధించి పోస్ట్ మార్టం కూడా చేసిన పరిస్థితి. పోస్ట్ మార్టం లో ప్రాథమిక నివేదిక ప్రకారంగా కూడా ఆయనను ఎవరో ఆ గొడ్డలితో కొట్టి చంపినట్లుగా కూడా ఆనవాళ్ళు ఉన్నట్లు, అలాగే దానికి సంబంధించి ఆయన బాడీలో కూడా అక్కడక్కడ ఆ ఎముకలు ఇరిగినట్లుగా కూడా ప్రాథమిక నివేదిక ప్రకారంగా కూడా తెలుస్తుంది. కానీ పోలీసులకు పూర్తిగా ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా ఎటువంటి విషయాలు చెప్పని పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఏదైతే ఆయన నారాయణాద్రిలో ప్రయాణించారో ఆ నారాయణాద్రికి ప్రయాణించిన సందర్భంలో తిరుపతికి చేరుకున్న ట్రైన్ ను కూడా తిరుపతిలోని పోలీస్ అధికారులు విచారించినట్లుగా కూడా తెలుస్తుంది. ఆయన ఏ1 కోచ్ లో నారాయణాద్రిలో ఏ1 కోచ్ లో 29వ నెంబర్ సీట్ లో ఆయన ప్రయాణించారు. కానీ 11వ నెంబర్ లో ఆయన లగేజీ దొరికినట్లు అక్కడ లగేజీకి సంబంధించి లగేజ్ బాయ్ ఆ పోలీస్ అధికారులకు ఇచ్చారనే కూడా తెలుస్తుంది. వీటన్నిటి వెనకాల ఏముందనే కూడా ఇక్కడ పోలీస్ అధికారులు ఇప్పటికే దానికి సంబంధించి టీటీని కావచ్చు, ఆ గార్డులను కావచ్చు, అలాగే అందులో పనిచేస్తున్న సిబ్బందిని అందరినీ కూడా విచారించినట్లుగా కూడా తెలుస్తుంది. మరోపక్క
ఏదైతే తిరుపతికి చేరుకున్న నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఏది ఉందో దాన్ని సంబంధించి ఫోరెన్సిక్ సంబంధించి దాంట్లో ఏమైనా లభ్యమయ్యాయా అనే దీని మీద కూడా పోలీసులు ఆరా తీసినట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ సతీష్ కుమార్ మృతి ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పరకామణికి కేసుకు సంబంధించి ఇందులో చాలా పెద్దవారంతా కూడా ఇన్వాల్వ్ అయ్యారని మొదటి నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సతీష్ కుమార్ అప్రూవర్ గా మారితే అంటే అతను ఎందుకు లోక్ అదాలత్ లో కేసు కొట్టేయాల్సి వచ్చింది అనే దీని మీద ఆయన వివరణ ఇచ్చే సందర్భంలోనే ఆయన విగత జీవిగా కనబడటం, దీని మీద సర్వత్రా చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద ఇప్పటికే కూటమి నాయకులైతే ఆరోపిస్తున్న పరిస్థితి, దీని వెనకాల ఖచ్చితంగా పెద్దవారు ఉన్నారు, వీరందరినీ కూడా అరెస్టు చేయాలంటూ కూడా ఇప్పటికే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గతంలోనే చెప్పారు తనకు కూడా ప్రాణహాని ఉందనేనని. ఆయన హైదరాబాద్ లో ఒక సమావేశంలో కూడా ఆయన కన్నీటి పర్వంతమవుతూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పరకామణికి సంబంధించినంత వరకు ఆ కేసుకు సంబంధించి చాలా పెద్దవారంతా ఇన్వాల్వ్ అయ్యారు, వారంతా కూడా తనను బెదిరిస్తున్నారు అంటూ కూడా ఆయన కన్నీటి పర్వంతమవుతూ కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సతీష్ కుమార్ మృతి తీవ్ర కలకలం రేపుతుందనే చెప్పాలి. పరకామణి కేసుకు సంబంధించి మొదటగా ఎవరైతే రవికుమార్ మీద కేసు నమోదు చేశారో ఏవిఎస్ఓ సతీష్ కుమార్ మృతి చెందడం పట్ల తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి. మరోపక్క ఎవరైతే ఉండి దొంగతనానికి పాల్పడిన రవికుమార్ ఎవరైతే ఉన్నారో అతనికి కూడా పోలీసు బందోబస్తు ఇవ్వాలి, అతన్ని కూడా పోలీసులు అదుపులోనే పెట్టుకోవాలని ఒక పక్క జనసేన నాయకులు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, వీరంతా కూడా కోరుకుంటున్న పరిస్థితి. మరోపక్క ఈ కేసును వచ్చే నెల 2వ తేదీ లోపల సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించాలని ఇప్పటికే కోర్టు ఆదేశించిన నేపథ్యంలో మరి 10-15 రోజుల్లో కూడా దీనికి సంబంధించి పూర్తి విచారణ పూర్తి చేసిన తర్వాత కోర్టుకు సమర్పించే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ మధ్యలోనే సతీష్ కుమార్ మృతి ఇప్పుడు తీవ్ర కలకలం రేగుతున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఏదైతే సిఐడి డీజీ రవికుమార్ అయ్యన్నార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పటికే అనంతపూర్ లో దీనికి సంబంధించి ఎంక్వైరీ కూడా ప్రారంభించిన పరిస్థితి. ఫోరెన్సిక్ అధికారులతో కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. ఏదైతే పోస్ట్ మార్టం చేశారో పోస్ట్ మార్టానికి సంబంధించిన వైద్యులతో కూడా ఆయన చర్చించి అక్కడ వివరాలు కూడా అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. సీన్ లోకి డైరెక్ట్ గా ఆయనే వెళ్లి ఎక్కడైతే సతీష్ కుమార్ మృతి చెందాడో. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రమణ. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్య కేసులో విచారణ వేగంగా కొనసాగుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించి కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. అనంతపురంలో సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ ఆధ్వర్యంలో సతీష్ కుమార్ మృతిపై విచారణ చేపట్టారు. పోస్ట్ మార్టం నిర్వహించనున్న వైద్య బృందంతో విచారించారు. ఫోరెన్సిక్ వైద్యులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. పోలీసులు నిన్న సతీష్ కుమార్ మృతిపై పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. సతీష్ కుమార్ మరణానికి గల కారణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ప్రస్తుతం పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో పలు కీలక ఆధారాలు లభించడంతో మరింత ఆసక్తి రేపుతోంది. అలాగే సతీష్ కుమార్ పోస్ట్ మార్టం నివేదిక ఇంకా బయటకు రావాల్సి ఉందని, పోస్ట్ మార్టంలో సతీష్ కుమార్ మరణంపై కీలక విషయాలు వెలుగులోకి రానున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రవితేజ లైవ్ ద్వారా అందిస్తారు. రవితేజ, చెప్పండి. ఏదైతే టిటిడి మాజీ ఏవిఎస్ఓ సతీష్ కుమార్ మృతి పైన పలు అనుమానాలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఈ కేసును ఛేదించే పనిలో సిఐడి డిఐజీ రవిశంకర్ అయ్యన్నర్ తలముకులై ఉన్నారు. ఏదైతే నిన్నటి రోజు నుంచి కూడా అనంతపురంలోనే మకామేసిన సిఐడి డీజీ పలు కోణాల్లో హత్య కోణంలోనే విచారణ చేపట్టారు. ఎందుకంటే పరకామణి కేసులో ప్రధానంగా ఉన్న సతీష్ కుమార్ ఒకసారిగా మృతి చెందడం పైన తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైతే గత శుక్రవారం అర్ధరాత్రి సమయంలో రాయలసీమ ఎక్స్ప్రెస్ గుంటకల్లో 12:30 సమయంలో బయలుదేరింది. ఆ సమయంలో A1 AC బోగిలో 29వ బెర్త్ లో ఉన్న సతీష్ కుమార్ తాడపత్రి దగ్గర ఉన్న కోమలి రైల్వే స్టేషన్ దగ్గర విఘాత జీవితిగా పడున్నారని చెప్పేసి కూడా రైల్వే పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించారని చెప్పొచ్చు. ఎందుకంటే పరకామణి కేసులో కీలకంగా ఉన్న వ్యక్తి విచారణకు హాజరవుతున్న నేపథ్యంలోనే మధ్యలోనే ఇలా విఘాత జీవితిగా పడిపోవడంతో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఏదైతే సతీష్ కుమార్ సోదరుడు హరి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం అనుమానాస్పద మృతిగా ఏదైతే
103(1) గా కేసుని గుత్తి పోలీసులు అయితే నమోదు చేశారు. గుత్తి రైల్వే పోలీసులు దీనికి సంబంధించి కూడా డిఐజీ రవిశంకర్ అయ్యన్నార్ తీవ్రంగా విచారణ అయితే చేస్తున్నారు. అయితే అనంతపురంలో నిన్నటి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య అధికారులతో ఎవరైతే పోస్ట్ మార్టం చేశారో వాళ్ళందరూ చర్చించినట్లు తెలుస్తుంది. ఎందుకంటే సతీష్ కుమార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏముంది అయితే ఏ విధంగా వాళ్ళు సతీష్ కుమార్ కు ఎక్కడెక్కడ గాయాలయ్యాయి ఏంటి, అసలు ఇది ఎవరైనా కొట్టారా లేకుంటే ఆ ట్రైన్ నుంచి కింద పడిపోతే ఈ గాయాలయ్యా అని చెప్పి కూడా కులంకుశంగా విచారణ చేసినట్లు తెలుస్తుంది. ఎందుకంటే సతీష్ కుమార్ తల వెనక భాగం వైపు గట్టిగా బాదినట్లయితే స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే వెనక భాగంలో పొరి అంతా కూడా పూర్తిగా చిట్లు పోయినట్లు తెలుస్తుంది. అలాగే వెనక వీపు పైన కూడా విపరీతమైన గాయాలు ఉన్నట్లు కూడా ఆ వైద్య అధికారులు గుర్తించినట్లు ట్రైనర్ కు చెప్పినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా నిన్న సాయంత్రం 4 గంటల నుంచి కూడా తాడిపత్రి ఏదైతే సీన్ సతీష్ కుమార్ చనిపోయిన సీన్ ఆ ఏరియా ఏదైతుందో అంతా కూడా క్షుణ్ణంగా ఆ టీం అయితే పరిశీలించింది. అలాగే డిఐజీ సిఐడి డిఐజీ రవిశంకర్ అలాగే ఏఎస్పీ రోహిత్ చౌదరి ఈ బృందం అంతా కూడా కోమలి రైల్వే స్టేషన్ వద్ద రైల్వే ట్రాక్ దగ్గర అంతా పరిశీలించారు. దీనికి సంబంధించి కూడా సతీష్ కుమార్ ట్రైన్ లో నుంచి అంటే ఒక వ్యక్తి బాడీ కింద పడితే ఏ విధంగా ఎంత దూరం వెళ్తుంది అయితే ట్రాక్ పక్కన నుంచి కూడా దాదాపు 100 మీటర్ల దూరంలో సతీష్ కుమార్ బాడీని పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఏదైతే ఆ ట్రైన్ లో నుంచి ఏసీ బోగిలో నుంచి సతీష్ బరువు ఉన్న 2 బొమ్మలను తీసుకొని ఆ రన్నింగ్ ట్రైన్ లో నుంచి సతీష్ ఆ బొమ్మను ఏదైతే కిందకి పడవేశారు. అయితే కేవలం 2 సార్లు 3 సార్లు కూడా ట్రైన్ బొమ్మ ఆ ట్రైన్ లో నుంచి ట్రాక్ వరకు 2 అడుగుల మేర దూరంలోనే పడింది. అయితే 100 అడుగుల మేర దూరంలో ఎలా పడిందని చెప్పేసి కూడా విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పలు కోణాల్లో సిఐడి డిఐజీ అయితే విచారణ చేపట్టారు. ఒక బృందం గుంటకల్లో దర్యాప్తు చేపడుతుంది. మరో బృందం వచ్చేసి అనంతపురంలో ఇక్కడ చేపడుతున్నారు. మరోవైపు ఇది హత్య కేసుగా భావించి తాడిపత్రి సబ్ డివిజనల్ కు ఈ కేసును బదలాయించారు. అయితే తాడిపత్రిలో కూడా మరో బృందం ఈ కేసుకు సంబంధించి కూడా తీవ్రంగా విచారణ చేపట్టింది. మరోవైపు ఏదైతే రాయలసీమ ఎక్స్ప్రెస్ అర్ధరాత్రి 12:30 సమయంలో ఎక్కిన సతీష్ కుమార్ 21వ సీట్ ఉందో అక్కడ కూర్చొని ఉన్నారు. అయితే 11వ సీట్ లో అతని లగేజ్ దొరకడం, అలాగే ట్రైన్ లో ఉన్న బెడ్ రోల్ బాయ్స్ వచ్చేసి రేణిగుంట రైల్వే స్టేషన్ లో ఉన్న జిఆర్పి డిఎస్పీ హర్షితకు 11వ సీట్ లో సతీష్ కుమార్ లగేజ్ దొరికిందని చెప్పేసి అప్పచెప్పడం పైన కూడా తీవ్ర పలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించి కూడా రేణిగుంట జిఆర్పి డిఎస్పీ హర్షిత కూడా విచారణ చేపట్టారు. అయితే గుంతకల్ నుంచి బయలుదేరిన రాయలసీమ ఎక్స్ప్రెస్ తిరుపతికి రేణిగుంటకు చేరుకున్న తర్వాత అక్కడ ఏసీ బోగీలన్నింటినీ కూడా క్లీన్ చేసే పారిశుద్ధ కార్మికులను కూడా డిఎస్పీ హర్షిత అయితే విచారణ చేపట్టారు. ఆ సమయంలో ఏసీ ఏదైతే రాయలసీమ ఎక్స్ప్రెస్ ఏసీ బోగి A1 లో కూడా క్లీన్ చేసే సమయంలో ఒక 5 మంది పారిశుద్ధ కార్మికులు ఆ ట్రైన్ ని ఆ బోగిని మొత్తం క్లీన్ చేసినట్లు తెలుస్తుంది. అయితే వారందరినీ కూడా డిఎస్పీ హర్షిత విచారణ చేపట్టారు. ఆ సమయంలో అదే బోగిలో రక్తపు మరకలు ఉన్నట్లు కూడా పారిశుద్ధ కార్మికులు డిఎస్పీకి చెప్పినట్లు తెలుస్తుంది. దీనికి అయితే ట్రైన్ లోనే ఏఎస్పీ అయితే దీనికి సంబంధించి కూడా సతీష్ కుమార్ ని ఏసీ బోగిలోనే తీవ్రంగా ఎవరో కొట్టి పడేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే పరకామణి కేసులో ఉన్న వాళ్ళే సతీష్ కుమార్ ని అంతమొందించినట్లు కూడా ఒక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లేకుంటే ఎవరైనా చోరీ చేసే వాళ్ళు వచ్చారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఈ కేసును పలు కోణాల్లో కూడా ఒక హత్య కేసులు గాను అలాగే వివిధ కోణాల్లో కూడా తీవ్రంగా విచారణ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవితేజ.